నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది ప్రధాన కాలువలు. భారీ వర్షాలతో ఎగువ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. 30 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న ప్రాజెక్టు అధికారులు. రామగుండం తబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ పుట్టినరోజు వేడుకలు. గోదావరి ఖనిలో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి. గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆగస్టు మాసంలో ఆర్జీవన్ ఏరియా 79% ఉత్పత్తిని సాధించినట్టు వెల్లడించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఖని పట్టణ ప్రజలు జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు, ప్రధాన కాలువలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి ఖని 2 ఇంక్లైన్ మోరి వద్ద, 5 ఇంక్లైన్ మోరి వద్ద వరద ప్రవాహం పెరగడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి బ్రిడ్జ్ వద్ద వరద నీరు భారీగా పెరగడంతో ఖని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నీరు చేరింది. గోదావరిలో శివుని విగ్రహం వరకు వరద నీరు చేరింది. గోదావరి నదిలో బ్యాక్ వాటర్ లేకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రమాద స్థాయికి నీరు చేరలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇంకా భారీగా నీరు చేరే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాలతో ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 30 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 30 గేట్లను ఎత్తి ప్రాజెక్టు నీటిని కిందకు వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో గోదావరి నది నిండుకుండలా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇక వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రాజెక్టును సందర్శించిన రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎల్లంపల్లిలో నీటి మట్టంను పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు అంతర్గం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు 30 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరూ ప్రాజెక్టును చూడ్డానికి గాని చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదురైతే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ మన అంతర్గం మండలికి అనుకున్నటువంటి ఎల్లంపల్లి డ్యాము కెపాసిటీ ప్రకారంగా నిండినది. ఇక్కడ 30 గేట్లు కూడా తీశారు. సో వాటర్ ఒక 5 లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వదులుతున్నారు. సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా డ్యామ్ చూడడానికి కానీ చేపలు పట్టడానికి కానీ ఈతకి కానీ వెళ్ళకూడదు. పోలీస్ వారి సూచనలు అన్ని తూచా తప్పకుండా పాటించారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. రామగుండం తబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోషం ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ దుగ్గ్యాల ప్రదీప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తబిత ఆశ్రమంలో అనాథ పిల్లలకు కేక్ కట్ చేసి ఆశ్రమానికి 1 క్వింటల్ బియ్యము, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రదీప్ ఒక సామాన్య విద్యార్థి అని, బీజేపీలో మనసు పెట్టి పనిచేస్తే అత్యుత్తమ స్థాయికి కూడా వెళ్లగలడని మనకి ఒక వ్యక్తిని చూస్తే అర్థమవుతుందని ఆయనే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ కుమార్ అని కొనియాడారు. బీజేపీలో దుగ్గ్యాల ప్రదీప్ ఎదుగుదలను వివరించారు. ఒక సామాన్య ABVP కార్యకర్తగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని, ఎంతోమంది కార్యకర్తలను ఇవాళ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానాయకుడు పెద్దలు గౌరవనీయులు దుగ్గ్యాల ప్రదీప్ అన్న ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మా అందరికీ గురువర్యులు. వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తూ పిల్లలందరికీ కూడా స్వీట్స్ అలాగే పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మరెన్నో పుట్టినరోజులు భవిష్యత్తు లోపల గొప్పగా జరుపుకోవాలి. వారు ఉన్నతమైనటువంటి పదవులలో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి వారు మరి వెన్నుదన్నుగా ఉంటారు, స్ఫూర్తిదాయకంగా ఉంటారు.
వారిచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో వారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రామగుండం ఆధ్వర్యంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మాజీ అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముద్రాజ్, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ శివరామకృష్ణ, బీజేపీ రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్, జనగామ భూమయ్య, గోపగాని నవీన్ గౌడ్, కాదాసి శంకర్, ఇనుగురాల శివకుమార్, బొంగ మహేష్, ఆశ్రమ నిర్వాహకులు, తబిత ఆశ్రమ అనాథ పిల్లలు పాల్గొన్నారు. గోదావరిఖని ఆర్యవైశ్య భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష, ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ ట్రస్ట్, రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి పరీక్ష ఆపరేషన్ శిబిరంలో దాదాపు 150 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో మేజర్ ప్రాబ్లం ఉన్న 42 మందిని ఎంపిక చేసి వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడానికి బస్సులో తరలించారు. కంటి ఆపరేషన్ చేయించుకునే వారికి భోజన సౌకర్యం కూడా కల్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆర్యవైశ్య సంఘం సహకారంతో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గోదావరిఖని లయన్స్ క్లబ్ స్ఫూర్తి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు భాగాన నిలుస్తూ పేదవారికి సహకారం అందిస్తూ వస్తున్నామని తెలిపారు. స్ఫూర్తి ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని ఆర్యవైశ్య భవనంలో లయన్స్ క్లబ్ కరీంనగర్ రేకుర్తి వారి టెక్నికల్ టీమ్స్తో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి గాను చాలా మంచి విశేష స్పందనగా సుమారు 140 మంది రావడం జరిగింది. వీరందరూ కూడా విధిగా పరీక్షలు నిర్వహిస్తూ మొదటి దఫాగా 40 మందిని ఈరోజు సాయంత్రం రేకుర్తి హాస్పిటల్ తీసుకెళ్లి వారికి ఈరోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించి రేపు ఆపరేషన్ చేయించి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వారందరూ కూడా ఇక్కడ వారు ఏదైతే ప్రదేశం ఉన్నారో వారికి మళ్ళీ గోదావరిఖనిలో మనం తెచ్చడం జరుగుతుంది. వీరందరూ కూడా ఫ్రీగా ఎటువంటి డబ్బులు లేకుండా వీళ్ళందరూ నిరుపేదలు కాబట్టి మా లయన్స్ క్లబ్ మా రేకుర్తి హాస్పిటల్ మరియు ఈ క్లబ్ సాయంతో వీరందరూ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి పిఎస్టీస్కు మరియు లైన్ క్లబ్ సభ్యులందరికీ మరి క్లబ్ ప్రజలందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి గారు ఏదైతే మా 24-25 లైనిస్టిక్ ఇయర్ మొదలైన జూలై 1 నుండి కూడా చాలా మంచి కార్యక్రమాలతో మేమున్నామని అంటూ అన్ని సందర్భాల్లో ముందుకొస్తున్నందుకు గాను ఈ క్లబ్ సభ్యులందరికీ ముఖ్యంగా పిఎస్టీస్ కి మరి పెద్దలందరూ కూడా పేరు పేరున మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మంచి ఇటువంటి అవకాశాలు మరి మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు అలాగే రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈరోజు ఆర్యవైశ్య ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఉచిత కంటి శిబిరం అంటే ఆపరేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది. ఇందులో సుమారుగా 150 పైన మంది నమోదు చేసుకోవడం జరిగింది పేర్లు. ఈ చేయించుకున్న వాళ్ళంతా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళ బీపీలు కానివ్వండి, షుగర్లు కానివ్వండి, ఇతర పరీక్షల నిమిత్తం చూసినటువంటి పేషెంట్లు అందులో 30 మందిని మాత్రమే కేవలం ఎంపిక చేయబడుతుంది. ఆ 30 మంది తర్వాత రెండవ దఫాలో మిగతా వారికి కూడా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఉచితంగా రేకుర్తి ఆసుపత్రికి వారికి భోజన సదుపాయాలు కల్పించి, అంబులెన్స్ సౌకర్యం కల్పించి, వారి పూర్తి భద్రతతో వారికి అక్కడ చేర్పించి ఆపరేషన్ జరిగినాక మళ్ళీ వాళ్ళకి స్వస్థలానికి కూడా చేర్చే బాధ్యత లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి రామగుండం వారు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ వాలేటి సంపత్రావు, డిస్టిక్ ఐబాల్ కలెక్షన్ చైర్పర్సన్ మోదంపురం వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, ట్రెజరర్ కోదాటి ప్రవీణ్, డిసిజేఎస్ జయప్రకాష్ చౌడా, జిఈటి సెగంటి నరేష్, జెడ్సీ గుంత వినోద్, నల్లమాసు మల్లికార్జున్, ఆర్యవైశ్య అధ్యక్షులు నాట్రాజు, ఫస్ట్ ప్రెసిడెంట్స్ సందినేని గోపాలరావు, సేగంటి విక్రమ్, పల్లెల కిరణ్, తంగడ రమణారావు, సురేష్ పటేల్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని సోమవారం గోదావరిఖని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం పాటుపడ్డారని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసినారని, పేదవాళ్లకు అందని ద్రాక్ష ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఎంతో మంది నిరుపేదలకు ఉన్నత విద్యా అవకాశం కల్పించారని అన్నారు. అదేవిధంగా 108 ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసి కడు పేదవారికి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం అందించి చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేపించి ఎన్నో ప్రాణాలు కాపాడిన మహానేత అని కొనియాడారు. ఈరోజు దివంగత నేత స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరూ వచ్చినందుకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా గొప్ప మహానేత రాష్ట్రంలో తన పాదయాత్ర ద్వారా మరి కాంగ్రెస్ పార్టీని తన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకువచ్చి మరి 9 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి మరి గొప్ప పథకాలు తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించిన గొప్ప నేత. మరి ఎంతో మంది పేదవాళ్ళు ఈరోజు గుండె వైద్యం అంటే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులు కానీ తర్వాత పేదవాళ్ళు చేయించుకోలేనటువంటి ఉన్నతమైన వైద్యం కానీ, అదేవిధంగా పేదవాళ్లకు చదువు ఉచిత విద్య కానీ, అదేవిధంగా స్థానికంగా మాకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 18,000 పట్టాలు ఇచ్చి మరి పేదవాళ్ళను ఆదుకున్న ఘనత మరి ఆ గొప్ప మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పాతపల్లి ఎల్లయ్య, మాలెం మధు, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం, గట్ల రమేష్, యుగంధర్, నాయిని ఓదేలు, వరలక్ష్మి, ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆగస్టు మాసంలో ఆజీవన్ ఏరియా 79% ఉత్పత్తిని సాధించిందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆజీవన్ జీఎం డి లలిత్ కుమార్ ఆజీవన్ సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఆజీవన్ ఏరియాకు సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆజీవన్ ఏరియాలో ఆగస్టు మాసంలో 3,65,700 బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగాను 2,90,647 టన్నులతో 79% ఉత్పత్తి సాధించామని తెలిపారు. అధిక వర్షాల వలన ఆగస్టు నెలలో 100% ఉత్పత్తి సాధించలేకపోయామని, ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా రక్షణతో పనిచేసి రానున్న రోజులలో 100% ఉత్పత్తి సాధించాలని జీఎం కోరారు. అదేవిధంగా ఆగస్టు 31 నాటికి ఈ సంవత్సరం గాను 19,47,700 ఉత్పత్తి లక్ష్యంగాను 17,300,000 టన్నులతో 87% ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఆజీవన్ ఏరియాలో ఇప్పటి వరకు 1,758 మంది ఉద్యోగులకు మెడికల్ ఇన్వాలిడేషన్ అనగా
1506 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగిందని, అదేవిధంగా 133 మందికి 25 లక్షల చొప్పున లంసమ్ అమౌంట్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. 14 మందికి ఎంఎంసీ ద్వారా నెలకు 26,000 చొప్పున ఇవ్వటం జరిగిందని, ఇప్పటి వరకు ఆజీవన్ ఏరియాలో మొత్తం 1653 మందికి లబ్ధి చేకూరటం జరిగిందని జీఎం తెలిపారు. సిపిఆర్ఎంఎస్ ద్వారా ఇప్పటి వరకు 5,831 మందికి మెడికల్ కార్డులను పదవీ విరమణ పొందిన కార్మికులకు అందించడం జరిగిందన్నారు. అందులో 4,986 మంది తమ కార్డులు రెన్యువల్ చేసుకున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఎనర్జీ, ఆజీవన్ సింగరేణి యాజమాన్యం నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించుటకు విఠల్ నగర్ నందు సుమారు 3 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభ శిలా ఫలకం, 5 కోట్ల వ్యయంతో గోదావరికని వివిధ కాలనీలలో 23 కిలోమీటర్ల పరిధితో రోడ్ల పునరుద్ధరణ, శిలా ఫలకాలను ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో 500 మెగావాట్ల సామర్థ్యం గల పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనల గురించి స్థల పరిశీలన చేశారని, ఈ ప్రాజెక్టు టాటా కన్సల్టెంట్ సంస్థ ద్వారా పరిశీలన చేస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమం మేడిపల్లి ఉపరితల గనిలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 119 హెక్టార్లలో 2,51,665 చెట్లను నాటడం జరుగుతుందని, మేడిపల్లి ఓసిపిలో 603 హెక్టార్లలో 13 లక్షల చెట్లను నాటడం జరిగిందన్నారు. 1,59 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు వెచ్చించి రాజు రహదారి వెంబడి 24 కిలోమీటర్ల మేర మొక్కలు నాటించి వాటిని సంరక్షించడం జరుగుతుందన్నారు. అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని అంతర్గం మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు రావుల మధు హాజరై మండల కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం రావుల మధు అంతర్గం మండలంలోని వివిధ గ్రామాల యువకులు జనసేన పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ అన్ని గ్రామ పంచాయతీలలో పోటీ చేస్తుందని, జన సైనికులు పవన్ ఫ్యాన్స్ లాగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని విజయపథంలో నిలపాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలో ఇక్కడ చెట్ల పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ప్రకృతిని కాపాడే విధంగా ఉండాలి అన్న కాంక్షతో ఆంధ్రప్రదేశ్ లో కూడా క్లీన్ సిటీ క్లీన్ ఆంధ్ర అనే ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి అదే కార్యక్రమాన్ని అంతర్గం మండలంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంతర్గం మండలంలో బ్రాహ్మణపల్లిలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కల కార్యక్రమం దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది. దానికి చురుగ్గా జన సైనికులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన దగ్గర చేరే యువత, చిన్నపాటి యువతే కావచ్చు, 20 మంది 30 మంది యువతే కావచ్చు, కానీ అవతల పార్టీ వాళ్లకు భయం పుట్టిస్తుంది. అలాంటి పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా రానున్న కాలంలో బ్రాహ్మణపల్లి గ్రామంలో కావచ్చు, అంతర్గం మండలం కావచ్చు, పాలకుర్తి మండలం కావచ్చు, లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి తిగుట్ల నరేష్, రాజ్ కుమార్, రాజశేఖర్, మంగ, రవికాంత్, రాకేష్, తిరుపతి, నంది అజయ్, అరవింద్, పవన్, మనోజ్, దేవరం, సాగర్, నవీన్, సాగర్, విజయ్, రాజు, రాకేష్, రాజశేఖర్, అభి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆజీవన్ లో ఎస్ఎండ్పిసి జమీందారుగా విధులు నిర్వహించి సింగరేణి ఎస్ఎండ్పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాట ఓదేళ్లు సింగరేణి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఆజీవన్ ఎస్ఎండ్పిసి జామేదారుగా అపార అనుభవం కలిగిన యాట ఓదేలు SC/ST జూనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొందడం పట్ల సింగరేణి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆయనను పూలమాల వేసి సాల్వాతో ఘనంగా సన్మానించారు. సింగరేణి కాలరీస్ SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ ఆజీవన్ SC&PC డిపార్ట్మెంట్ ఫిట్ కార్యదర్శి వడ్డేపల్లి తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరపల్లి రామచందర్, ఆజీవన్ ఉపాధ్యక్షులు జనగాం నరసయ్య,
ఆర్జీవన్ కార్యదర్శి ఆకునూరి రాజశేఖర్, జమేదార్ శంకర్ రమేష్, సభ్యులు బోయినపల్లి యనగందుల స్వామి, గుంటి శ్రీకాంత్, పోచెట్టి రొడ్డ సంపత్, ఎన్ శ్రీనివాస్, ఈ అర్జున్, నీలం రమేష్, టి రాజేష్, కనకరాజు, జూడి దేవాగి, టి శంకరయ్య, జె ప్రసాద్ కుమార్, కె సంపత్, నక్క సంజీవ్, బి వేణుగోపాల్, టి శర్వానంద, ఆర్ సారయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది ప్రధాన కాలువలు. భారీ వర్షాలతో ఎగువ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. 30 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న ప్రాజెక్టు అధికారులు. రామగుండం తబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ పుట్టినరోజు వేడుకలు. గోదావరి ఖనిలో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి. గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆగస్టు మాసంలో ఆర్జీవన్ ఏరియా 79% ఉత్పత్తిని సాధించినట్టు వెల్లడించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.